హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రతి శుక్రవారం మంగళవారం పూట అమ్మవార్ల అష్టోత్తరాలు చదువుకున్నామంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. అంతేకాదండి, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజైతే శుక్రవారం రోజున సాయంత్రం వేళ దీపారాధన అంతా జరిగాక శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి 108 నామాలు కూడా చదువుకున్నామంటే అంతా మంచి జరుగుతుంది. అంతకంటే ముందు ఇక్కడ మీరు చూస్తున్న అభిషేకం వచ్చి మా తిరుపతిలోని గంగమ్మ తల్లి అభిషేకం అండి. ఇది చూసారా ఎంత బాగుంటుందో జాతర. అయితే నేను ఒక్కొక్క వీడియోలో కొద్దిగా బిట్స్ అయితే పెడుతున్నాను కదండి. ఇక్కడ చూడండి, ఈరోజు అయితే వేషధారణ అలంకరణలు అన్నీ కూడా కొంచెంగా అలా పెట్టేసుకున్నాను. మీరు కూడా చూడండి, చాలా బాగా జరుగుతుంది తిరుపతిలో జాతర. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణతో అయితే వస్తారండి. వాళ్ళకు ఏదైతే మొక్కుకుంటారో ఆ వేషం వేసుకొని ఇలా అయితే దర్శించుకుంటారు అమ్మవారిని. ఇప్పుడు మనం రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి చదువుకుందాము. 108 నామాలు కూడా. ప్రతి నామానికి ముందుగా ఓం అని, నామం తరువాత నమః అని చదువుకోవాలి. ఓం త్రిపురాయైన నమః, ఓం షోడశ్యాయన నమః, ఓం మాత్రేన నమః, ఓం త్రక్షరాయన నమః, ఓం త్రితయాయన నమః, ఓం త్రయ్యేన నమః, ఓం సుందర్యాయన నమః, ఓం సుముఖ్యాయన నమః, ఓం సేవ్యాయన నమః, ఓం సామవేదపరణాయాయన నమః, ఓం శరాదాయన నమః, ఓం శబ్దనిలయాయన నమః, ఓం సాగరాయాయన నమః, ఓం శరదంబరాయాయన నమః, ఓం సరితాంబరాయాయన నమః, ఓం శుద్ధాయన నమః, ఓం శుద్ధతనవేన నమః, ఓం సాధ్వేన నమః, ఓం శివధ్యానపరణాయాయన నమః, ఓం స్వామిన్యాయన నమః, ఓం శంభువనితాయన నమః, ఓం శాంభవ్యాయన నమః, ఓం సరస్వత్యాయన నమః, ఓం సముద్రమటిన్యాయన నమః, ఓం శీఘ్రగామిన్యాయన నమః, ఓం శీఘ్రసిద్ధిదాయన నమః, ఓం సాధుసేవ్యాయన నమః, ఓం సాధుగమ్యాయన నమః, ఓం సాధు సంతుష్టమానసాయాయన నమః, ఓం కట్కందదారిణ్యాయన నమః, ఓం కర్వాయన నమః, ఓం కర్గకర్పరదారిణ్యాయన నమః, ఓం సద్వర్గభావహరితాయన నమః, ఓం స్వద్వర్గపరిచరకాయన నమః, ఓం సద్వర్గాయన నమః, ఓం షండగాయన నమః, ఓం షోడాయన నమః, ఓం షోడవార్షిక్యాయన నమః, ఓం క్రతురూపాయన నమః, ఓం క్రతుమత్యాయన నమః, ఓం రుభుక్షాక్రతుమండితాయన నమః, ఓం కవర్గాదిపవర్తవందాయన నమః, ఓం అంతస్థాయన నమః, ఓం అంతరూపణ్యాయన నమః, ఓం అకారాయన నమః, ఓం అకారరహితాయన నమః, ఓం కాలమృత్యుజరాపహాయన నమః, ఓం తన్వేన నమః, ఓం తత్వేశ్వర్యాయన నమః, ఓం తారాయణ నమః, ఓం త్రివర్షాయన నమః, ఓం జ్ఞానరూపిణ్యాయన నమః, ఓం కాళ్యాయన నమః, ఓం కరాళ్యాయన నమః, ఓం కామేశ్యాయన నమః, ఓం ఛాయాయన నమః, ఓం సంజ్ఞజ్ఞాయన నమః, ఓం అరుంధత్యాయన నమః, ఓం నిర్వికల్పత్యాయన నమః, ఓం మహావేగాయన నమః, ఓం మహోత్సావాహాయన నమః, ఓం మహోదర్యాయన నమః, ఓం మహోదయాయన నమః, ఓం మేఘాయన నమః, ఓం బలాకాయన నమః, ఓం విమలాయాయన నమః, ఓం విమలజ్ఞానదాయిన్యాయన నమః, ఓం గౌర్యాయన నమః, ఓం వసుంధరాయన నమః, ఓం గోప్రాయన నమః, ఓం గవాంపతి నివేశితాయన నమః, ఓం భగంగాయన నమః, ఓం భగరూపాయన నమః, ఓం భక్తివరపరాయన నమః, ఓం చిన్నమస్తాయన నమః, ఓం మహాధూమాయన నమః, ఓం ధూమ్రవిభూషణాయన నమః, ఓం ధర్మకర్మదిరహితాయన నమః, ఓం ధర్మకర్మపరణాయన నమః, ఓం శితాయన నమః, ఓం మాంతాంగిన్యాయన నమః, ఓం మేధాయన నమః, ఓం మధుదైత్య వినాశిన్యాయన నమః, ఓం భైరవ్యాయన నమః, ఓం భువనాయాయన నమః, ఓం మాత్రేయన నమః, ఓం అభయాదాయాయన నమః, ఓం భవసుందర్యాయన నమః,
ఓం బావుకామ్యాయ నమః ఓం బావుకామాయ నమః ఓం బగలాయ నమః ఓం కృత్యాయ నమః ఓం బాలాయ నమః ఓం త్రిపురసుందర్యాయ నమః ఓం రోహిణ్యాయ నమః ఓం రేవత్యాయ నమః ఓం రమ్యాయ నమః ఓం రంభాయ నమః ఓం రావణవందితాయ నమః ఓం శతయజ్ఞమయాయ నమః ఓం సత్వయ్యాయ నమః ఓం శతక్రతువరప్రదాయ నమః ఓం శతచంద్రనాయాయ నమః ఓం దేవ్యాయ నమః ఓం సహస్రాదిత్య సన్నిభాయాయ నమః ఓం సోమరుర్యగ్నినవాయ నమః ఓం వ్యాఘ్రచర్మాంబరావృతాయ నమః ఓం అర్తేందుదారిణ్యాయ నమః ఓం మర్తాయ నమః ఓం మదిరాయ నమః ఓం మదిరేక్షణాయ నమః ఓం. విన్నారు కదండి, రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి అయితే 108 నామాలు కూడా మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. చదవటం రాని వాళ్ళు విన్నా కూడా అంతా మంచి జరుగుతుంది, ఇంట్లో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అమ్మవారి ఆశీస్సులు మనపై మన కుటుంబంపై అంతా కూడా ఉంటాయి. ఎల్లప్పుడూ అమ్మవారు మన కుటుంబానికైతే ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు. చదవడం రాదు అని బాధపడకండి. ఒత్తులు ఉంటాయి, మనకి చదవడం రాదు, ఎలా చేయాలి అనే బాధ అస్సలు ఉండద్దు. చదవడం రాకపోయినా కూడా విన్నా కూడా చాలండి. అంతేకాదు, మనకి ఒత్తులు కష్టంగా ఉన్నాయి అని చదవకుండా ఉన్నామంటే అలాగే ఉండిపోతామండి. ఎవరో నవ్వుకుంటారు అని అయితే అలా ఉండిపోకండి దయచేసి. మీకు వచ్చినంత వరకు చదువుకున్నా కూడా చాలండి. అమ్మవారి కృప అయితే ఎప్పటికీ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఇప్పుడు చదివిన ఈ శ్లోకాలన్నిటిలో కూడా నేను కూడా చాలా వరకు తడబడి అయితే ఉన్నాను కదండి. ఒక 4-5 దగ్గరలో అయితే అందరికీ అన్నీ రావాలని ఏమీ లేదు కదండి. మనమేమీ ఇందులో డిగ్రీలు అయితే ఏం చేయట్లేదు. ఇంట్లో పూజ చేసుకుంటూ నేను ఎలా అయితే చేసుకుంటానో అదే విధంగా అయితే ఇక్కడ మీకు వీడియోలో కూడా నామాలు అనేది చదివి వినిపించాను. నాకు వచ్చినంతట్లో అయితే నేనైతే చదువుకున్నానండి. అదే నాకు మనసు ప్రశాంతత అనేది ఇస్తుందన్నమాట అమ్మవారు అనేది. అక్కడికి నేను తృప్తి పడతాను. ఎందుకంటే నాకు వచ్చినంతట్లో రాదు అనుకోకుండా వచ్చిన కాడికైతే నేను చదువుకుంటున్నాను కదండి. ఆ తృప్తి నాకు చాలు. మీరు కూడా ఎంతో కొంతమంది నన్ను చూసి ఒక్కరు ఇలా చదువుకున్నా కూడా నాకు సంతోషం అండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. లైక్ కొట్టేదాని వల్ల ఇంకొక నలుగురికి ఈ మెసేజ్ అనేది అందుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన దానికి కూడా మీరు ఏదో ఒకటి కామెంట్ అయితే పెడతారు నాకు తెలుసు. వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం త్రిపురాయ నమః. ఓం రాజరాజేశ్వరాయ నమః. ఓం శీఘ్ర సిద్ధిదాయ నమః.